హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సిమ్ శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్ ట్రిక్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఆ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. అలాంటి కన్ఫ్యూజన్స్కి చెక్ పెట్టడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్ ట్రిక్స్ అని చేసే ముందు కొన్ని బేసిక్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ అంటే ఏంటి? ఆ బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఇయర్స్ గురించి, మనకి ఇయర్స్ 2 types ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. 2 types ఆఫ్ ఇయర్స్ ఏంటిది? నాన్ లీప్ ఇయర్ అండ్ లీప్ ఇయర్, రైట్? సో నాన్ లీప్ ఇయర్ అని అంటే ఇప్పుడు ఈ లీప్ ఇయర్ అంటే ఏంటి? లీప్ ఇయర్ అనేది మనం ఎట్లా కనుక్కోవాలి? లీప్ ఇయర్ ఎలా కనుక్కోవాలంటే ఏదైనా ఇయర్ని మన 4తో డివైడ్ అవుతే, ఏదైనా ఇయర్ మన 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్. ఏదైనా ఇయర్ మన 4తో డివైడ్ కాకపోతే అది నాన్ లీప్ ఇయర్. మనందరికి తెలుసు కదా. సో ఈ నాన్ లీప్ ఇయర్కి వచ్చేసి మనం ఎన్ని వీక్స్ ఉంటాయి? నాన్ లీప్ ఇయర్కి వచ్చేసి సో టోటల్ 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. ఆడ్ డే అంటే ఏంటిది? ఆడ్ డే అంటే 1 ఎక్స్ట్రా డే. ఆడ్ డే అంటే 1 ఎక్స్ట్రా డే. సో లీప్ ఇయర్కి వచ్చేసి 52 వీక్స్ ఉంటుంది. సేమ్ దాని 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయి ఇక్కడ? 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఇది ఫస్ట్ బేసిక్ టర్మ్ అన్నట్టు. ఇది ఫస్ట్ బేసిక్ టర్మ్. ఇది మనకు తెలుసుంటే మిగతా అన్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, నాన్ లీప్ ఇయర్కి వచ్చేసి 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. ఆడ్ డే అంటే ఏంటిది? 1 ఎక్స్ట్రా డే. నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటుంది అనమాట. ఓకే, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ బేసిక్ టర్మ్. సో మిగతా బేసిక్ టర్మ్, సో ఇక్కడ చూడండి, మంత్ కోడ్. ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చేయాలంటే మంత్ కోడ్, డే కోడ్, ఇయర్ కోడ్ అనేది ఈ 3 టైప్స్ ఆఫ్ కోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి తెలిస్తేనే మనం క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతాం, లేదంటే లేదు, రైట్? సో మంత్ కోడ్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 12 months ఉన్నాయి కదా. ఈ 12 monthsకి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. అంటే జనవరికి 0, ఫిబ్రవరికి 3, మార్చ్కి 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3 అండ్ డిసెంబర్ 5. ఈ మంత్స్ అనేది 3గా డివైడ్ అవుతున్నది. ఈ మంత్స్ అనేది 3గా డివైడ్ చేస్తారు అన్నట్టు. ఇదొకటి, ఈ 3 అండ్ నెక్స్ట్ 3. సో ఇట్లా 3గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. ఈ 3 డివైడ్ చేసిన తర్వాత ఈ కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 033, 614, 625, 035. సో ఇలా గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్కి. వెళ్ళిన తర్వాత ఆ కోడ్ గుర్తు రావడానికి ప్రాబ్లం చూసిన వెంటనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఇక్కడ కొంతమందికి ఇంకొక రకమైన మెథడ్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. అది కొంతమందికి తెలుసు. ఆ కోడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ఒక ట్రిక్ ఉంది. సో ఆ ట్రిక్ ఏంటంటే, మనకు అందరికీ స్క్వేర్స్ తెలుసు కదా, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో ఇవన్నీ మనకు అందరికీ స్క్వేర్స్ అనేది తెలుసు. సో మనకు అవన్నీ స్క్వేర్స్ ఇప్పుడు అవసరం లేదు. ఓన్లీ 3 స్క్వేర్స్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఆ 3 స్క్వేర్స్ యూజ్ చేసి మంత్ కూడా ఎలా యూజ్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. వాట్ ఆర్ ద 3 స్క్వేర్స్ హియర్? 3 స్క్వేర్స్ ఏంటంటే 5 స్క్వేర్, 6 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్, రైట్? 5 స్క్వేర్, 6 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్. సో ఈ 3 స్క్వేర్స్ గుర్తుంటే సరిపోతుంది అండి. మనకి 3 స్క్వేర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ 3 స్క్వేర్స్ తోటి మనం ఈజీగా మంత్ కూడా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో 5 స్క్వేర్ అంటే ఎంత? 25, రైట్? 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో ఇక్కడ మనం మంత్లు అనేది 3 గ్రూప్స్గా డివైడ్ చేసినాం కదా, 3. సో అలాగే ఇక్కడ కూడా డిజిట్స్ అనేది కూడా 3గా ఉండాలి. సో 25 అనేది 2 digit నెంబర్. సో మనకు 3 digits రావాలంటే ఇక్కడ ముంగట 0 పెట్టుకోవాలి, రైట్? సో 025. నెక్స్ట్ 6 స్క్వేర్ని ఎలా రాస్తాం? 36 అంటే 036, రైట్? నెక్స్ట్ 12 స్క్వేర్ మీన్స్ హౌ మచ్? 144, రైట్? సో ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసి ఇందులో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఏం తీసుకోవాలంటే 12 స్క్వేర్ తీసుకోవాలి. 12 స్క్వేర్ కోడ్ ఎంత? 144. సో 144 ఇక్కడ రాసుకోవాలి. ఓకే, 144. సో ఇక్కడ ఆల్రెడీ మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, ఆ ప్రకారమే మనం ఈజీగా ఈ కోడ్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 స్క్వేర్ 025. నెక్స్ట్ వచ్చేసి
6 స్క్వేర్ 0 3 అండ్ 6. ఒక గ్రూప్ మిగిలింది ఇక్కడ చూసారా, ఇంకొక గ్రూప్ మిగిలింది. నేనేం చెప్పాను, ఓన్లీ త్రీ స్క్వేర్స్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది, మనకు వచ్చేస్తే సరిపోతుంది, ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో మరి ఇక్కడ ఒక గ్రూప్ మిగిలింది కదా మనకు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదండి, జస్ట్ మనం ఇక్కడ 12 స్క్వేర్ ఉంది కదా, ఈ 12 స్క్వేర్కి +2 యాడ్ చేయండి అంతే. సో హౌ మచ్ వీ గాట్ హియర్, 146 విల్ గెట్. ఓకే, సో 12 స్క్వేర్ +2, జస్ట్ 12 స్క్వేర్కి 2 యాడ్ చేస్తే మనకు 146 వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం 146 ఇక్కడ గ్రూప్లో యాడ్ చేయాలి. ఓకే, అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంత్ కోడ్ అనేది జనరేట్ చేసుకున్నాం. డే కోడ్ చూద్దాం ఇప్పుడు. డే కోడ్ వచ్చేసి సండే టు సాటర్డే, మనకు తెలుసు కదా, వీక్ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఈ సండే నుంచి సాటర్డే వరకు 0 to 6 వరకు అరేంజ్ చేసుకోవాలి సీరియల్గా. 0 1 2 3 4 5 6. ఓకే, ఎలాంటి కన్ఫ్యూజన్స్ అంటూ ఏం లేదండి ఇక్కడ, జస్ట్ 0 to 6 వరకు ఈజీగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కోడ్ చూద్దాం మనం ఇక్కడ. సో ఇయర్ కోడ్ వచ్చేసి 1900 0 2006 2100 4 అండ్ 2200 2. సో 0642 అన్న గుర్తుపెట్టుకోవచ్చు, లేకుంటే 2460 అన్న గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో 0642 అన్న గుర్తుపెట్టుకోవచ్చు, 2460 అన్న కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ కోడ్ అంటే 1900 అంటే ఓన్లీ 0నే కావచ్చు అని అనుకుంటున్నారేమో. సో 1900 అంటే 1900 టు 1999 ఎవ్రీ 100 ఇయర్స్కి ఒక కోడ్ ఉంటుంది. సో ఈక్వల్ టు 0. 2099 వచ్చేసి 6, రైట్. సో 2100 టు 2199 సో 4 అండ్ 2200 టు 2299 2. ఈ విధంగా ఎవ్రీ 100 ఇయర్స్కి ఒక కోడ్ అనేది మనం రాసుకోవచ్చు అనమాట. సో 1900 నుండే స్టార్ట్ అయింది కదా సార్, ఇంత ఒకవేళ మనకు ప్రీవియస్ ఇయర్ ఇస్తే ఎలా అంటే ప్రీవియస్ ఇయర్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. 06 ఇవే నెంబర్స్ రిపీట్ అవుతాయి అన్నట్టు, 0642 0642 0642, రైట్. సో 0642. ఓకేనా. సో ఇయర్ 1800 టు 1899 1700 టు 1799 1600 టు 1699 అండ్ 1500 టు 1599. ఈ విధంగా మనం ఈజీగా మనం ఇయర్ కోడ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో బేసిక్స్ అనేది చూసారు కదండి ఇప్పుడు. సో మంత్ కోడ్, డే కోడ్, ఇయర్ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో మంత్ కోడ్ వచ్చేసి ఈ నెంబర్స్ కాకుండా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం స్క్వేర్లో చేసాం కాబట్టి 5 స్క్వేర్ 6 స్క్వేర్ 12 స్క్వేర్ ఈ 3 మనకు అవసరం. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకుంటే మనం ఈజీగా మనం మంత్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. డూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ లీప్ ఇయర్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. మనం లీప్ ఇయర్ అనేది మనకు ఇప్పుడు ఈజీగా మనం ఎలా చేయాలని మనకు ప్రతి ఒక్కరికి తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో లీప్ ఇయర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2024 అని ఉంది కదా, 2024 డివైడెడ్ బై 4 చేయాలి. ఏ ఇయర్ అయినా 4తో డివిజబుల్ అవుతే దాన్ని లీప్ ఇయర్ అంటారు, రైట్. ఏదైనా సరే నార్మల్ ఇయర్కి మనం 4తోనే డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అది ఒకవేళ పాసిబుల్ డివిజబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. సో లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రం 4తో డివిజబుల్ చేయాలి. ఒకవేళ సెంచరీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి. సెంచరీ ఇయర్స్ అంటే ఏంటిది, 1900 1800 1600 ఈ విధంగా వీటిని సెంచరీ కోడ్స్ అంటారు. ఏమంటారు, సెంచరీ కోడ్స్ అని అంటారు, రైట్. సెంచరీ ఇయర్స్ అంటారు. ఇట్లాంటి సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయకూడదు. సో సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు మనం 400తో డివిజబుల్ చేయాలి. 400తో డివిజబుల్ చేయాలి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఏదైనా నార్మల్గా ఇయర్ వచ్చినప్పుడు 4తో డివిజబుల్ చేయాలి, అది లీప్ ఇయర్ కదా ఫైండ్ అవుట్ చేయాలంటే. ఒకవేళ సెంచరీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి, 400తో డివిజబుల్ చేయాలి. 400తో డివిజబుల్ అయింది అనుకోండి, అది లీప్ ఇయర్, లేదంటే నాన్ లీప్ ఇయర్. డూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఈ విధంగా మనం లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఈ ఆడ్ డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి, 2 ఆడ్ డేస్ కంపల్సరీ వస్తాయి. లీప్ ఇయర్ వస్తే 2 ఆడ్ డేస్ వస్తాయి. నాన్ లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి, 1 ఆడ్ డే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ లీప్ ఇయర్ వస్తేనేమో 1 ఆడ్ డే, లీప్ ఇయర్ వస్తేనేమో 2 ఆడ్ డేస్. ఇది క్లియర్ ఎవ్రీబడి. సో దీస్ ఆర్ బేసిక్స్ ఆఫ్ అవర్ క్యాలెండర్.
ప్రాబ్లమ్స్. సో మంత్ కోడ్, డే కోడ్, ఇయర్ కోడ్, నాన్ లీప్ ఇయర్ అండ్ లీప్ ఇయర్. సో ఇవన్నీ మీరు ఈ బేసిక్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఉంటే మనం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ 3 seconds ప్రాక్టీస్ చేస్తే. అంతవరకు ఈ బేసిక్స్ అన్ని నేర్చుకోండి. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ బేసిక్స్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండ్ encourage my channel. Thanks for watching Shivansh Institute of Mathematics. Please subscribe my channel.